నమస్తే, వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం వివాహం ఎప్పుడవుతుంది అన్న దాని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వివాహం ఎప్పుడవుతుంది అని తెలుసుకోవాలి అంటే మనం 3 విషయాలు పరిశీలించాల్సి ఉంటుంది. మొదటిది జన్మ జాతకం, గోచారం, అలానే దశలు. ఈ మూడింటిని గమనించి మనం వివాహం ఎప్పుడవుతుందో అన్నది చెప్పవలసి ఉంటుంది. అయితే ఇక్కడ గోచారం అన్నది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అలానే అసలు జన్మజాతకంలో వివాహ యోగం ఉందో లేదో కూడా చూడాల్సి ఉంటుంది. అలానే ఈ దశలు ఎలాంటి దశలు నడుస్తున్నాయి, ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, దీని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ముఖ్యంగా మనం గోచారం పరిశీలించినట్లయితే గురు లగ్నాలకు అంటే గురుపాలిత లగ్నాలకు గురువు 7, 8, 9 స్థానాలకు వచ్చినా చూసినా వివాహానికి బలం అన్నది ఎక్కువగా ఉంటుంది. ఈ 7, 8, 9లో కూడా 7, 9 ముఖ్యమైన అంటే బలమైన స్థానాలు. అలానే శని పాలిత లగ్నాలకు శని 7, 8, 9 స్థానాలకు వచ్చినా ఆ స్థానాలు చూసినా వివాహానికి బలం అన్నది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా 7, 9 అన్నది బలమైన స్థానాలు. ఈ గురు లగ్నాలు అంటే మీన, మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్ లగ్నాలు. అలానే శని పాలిత లగ్నాలు అంటే వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలు. పర్టికులర్ గా ఈ గోచారంలో గురువుకు శనికి ఎందుకు బలం ఎక్కువ ఉంటుంది అంటే సో ఒక కార్యం అంటే వివాహం కానివ్వండి, గృహయోగం కానివ్వండి, ఇలాంటివి ఒక రోజులో కానివ్వండి, ఒక నెల రోజుల్లో అయ్యే పనులు కాదు. సో కనీసం మనకి గురువు 12 నెలలు లేదా 1 సంవత్సరం, అలానే శని 30 నెలలు లేదా 2.5 సంవత్సరాలు ఒకే రాశిలో ఉంటారు కాబట్టి ఆ బలాన్ని ఎక్కువ అంటే ఆ స్థానాన్ని ఎక్కువ రోజులు ప్రభావితం చేస్తారు కాబట్టి సో గురువుకి శనికి ఈ గోచారంలో బలం అన్నది ఎక్కువ ఉంటుంది. అదే చంద్రుడిని చూసుకున్నాం అనుకోండి, 54 గంటల్లో ఒక రాశిని మారిపోతారు. అలానే సూర్య, బుధ, శుక్రులు 30 రోజులు, అలానే కుజుడు 45 రోజులు, దాంతోపాటు రాహుకేతువులు 18 నెలలు లేదా 1.5 సంవత్సరం. ఈ రాహుకేతువుల్లో కూడా ఒకరికి రాహు శుభగ్రహం అయితే కేతు పాపగ్రహం, కేతు శుభగ్రహం అయితే రాహు పాపగ్రహం ఉంటారు. కాబట్టి ఈ గోచారంలో మనం గురు శనులకు బలాన్ని ఎక్కువగా చూసుకుంటాము. ఈ గురు శనులకి గోచారంలో బలం అన్నది ఎక్కువగా ఉంటుంది. అయితే గోచారంలో 7వ స్థానానికి, 8వ స్థానానికి, 9వ స్థానానికి గురువు వచ్చినప్పటికీ కొంతమందికి వివాహం కాకపోవచ్చు. అలానే శని పాలిత లగ్నాలకు శని 7, 8, 9 స్థానాలకు వచ్చినప్పుడు వివాహం కాకపోవచ్చు. కొంతమందికి 7వ స్థానంలో కాకపోవచ్చు, 8వ స్థానానికి వచ్చినప్పుడు అవ్వచ్చు, కొంతమందికి నవమ స్థానానికి వచ్చినప్పుడు అవ్వచ్చు. సో ఈ డిఫరెన్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే సో వారి జన్మ జాతకంలో సప్తమంలో బలంగా పాపగ్రహాలు ఉన్నట్లయితే సప్తమానికి గురువు శుభగ్రహంగా వచ్చినా, సప్తమానికి శని శుభగ్రహంగా వచ్చినా అంత బలం అన్నది ఉండదు. అదే అష్టమంలో పాపగ్రహాలు బలంగా ఉన్నప్పుడు సో అష్టమానికి వచ్చినా గానీ అంత బలం అన్నది ఉండదు. అలానే నవమం శుభకార్యం జరిగే స్థానం కాబట్టి నవమ స్థానానికి కూడా ఎక్కువ బలం అన్నది ఉంటుంది. సో ముఖ్యంగా మనం జన్మ జాతకంలో పురుషుల జాతకంలో శుక్రుడు ఎలా ఉన్నాడో చూడవలసి ఉంటుంది. శుక్రుడు పర్టికులర్ గా వివాహానికి కూడా కారకుడు, వివాహ కారకుడు శుక్రుడు, అలానే కన్యాకారకుడు కాబట్టి సో పురుషుల జాతకంలో శుక్రుడు ఎలా ఉన్నాడో చూడవలసి ఉంటుంది. అలానే పురుషుని జాతకంలో స్త్రీ కారకత్వం వహించే గ్రహాలు అంటే శుక్ర, చంద్ర, శనులు. దీంట్లో కూడా ముఖ్యంగా శుక్రుడు, చంద్రుడు ఎలా ఉన్నారో చూడవలసి ఉంటుంది. ఈ సప్తమాష్టమాలు, చతుర్థం, అలానే నవమము. ఒకవేళ శుక్రుడు పాపగ్రహంగా ఈ సప్తమంలో కానివ్వండి, నవమంలో కానివ్వండి, ఏకాదశంలో కానివ్వండి, లేదా చతుర్థంలో కానివ్వండి బలంగా ఉన్నప్పటికీ ఈ వివాహం అన్నది డిలే అయిపోవడం లేదా వివాహం కాకపోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సప్తమాష్టమాలు చెడిపోవడం, అలానే శుక్రుడు కూడా పాపిగా బలంగా ఉన్నట్లయినా ఈ వివాహం కాకపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలానే శని చంద్రుల కలయిక మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. శని చంద్రుల కలయిక సో ఇద్దరు పాపులుగా ఉంటే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. శని పాపగ్రహంగా ఉండి చంద్రుడు శుభగ్రహంగా ఉండి, చంద్రుడు పాపగ్రహంగా ఉండి శని శుభగ్రహంగా ఉన్న ఆ ఇంటెన్సీ అన్నది తక్కువ ఉంటుంది. కాకుండా అప్పుడు దశలు కూడా గమనించాల్సి ఉంటుంది.
అలానే స్త్రీల జాతకంలో పురుష కారకత్వం వహించే గ్రహాలు ఎలా ఉన్నాయో కూడా చూడాల్సి ఉంటుంది. అలాంటి గ్రహాలు పాప గ్రహాలుగా 7, 8 స్థానాల్లో కానీ చతుర్థంలో కానీ ఉన్న సో వివాహాలు డిలే అవ్వడం లేదా వివాహం అయినా డివోర్స్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే పురుష కారకత్వం వహించే గ్రహాలు కుజ, గురు, సూర్య, బుధ గ్రహాలు ఎలా ఉన్నాయో కూడా చూడాల్సి ఉంటుంది. సో ఈ జన్మజాతకంలో బలం ఉన్నట్లయితే జన్మజాతకంలో అసలు వివాహ యోగం ఉందా లేదా మనం గమనించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా పాపగ్రహాలు ఉన్నట్లయితే దానికి పరిహారం చేసుకుంటే అప్పుడు ఈ గోచారంలో బలం అన్నది మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా లేనప్పుడు ఈ గోచారంలో శుభగ్రహం వచ్చినప్పటికీ వివాహం కాకుండా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలానే ఇప్పుడు మనం దశలు కూడా గమనించవచ్చు. ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఆ బలం కూడా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి బలంగా పాపగ్రహాల దశలో నడుస్తూ ఉంటాయి. అదే పాపగ్రహాలు సప్తమాష్టమాల్లో ఉంటాయి. అప్పుడు ఈ వివాహంలో ఎక్కువ నష్టపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వచ్చినటువంటి సమయాన్ని మనం సక్రమంగా వినియోగించుకోవడానికి ఈ 3 మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పటి ప్రస్తుత గోచారంలో మనం చూసినట్లయితే గురువు మిథునంలో, అలానే శని మీనంలో ఉన్నారు. సో ఒక విధంగా అర్థమయ్యే విధంగా మనం చూసినట్లయితే ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే గురువు మిథునంలో, శని మీనంలో ఉన్నారు. ఇప్పుడు ఇది ధనుర్లగ్నానికి సప్తమంలో గురువు ఉన్నాడు. ఓకే అండి. సో కాబట్టి ధనుర్లగ్న జాతకులకు ఈ వివాహానికి ఈ సంవత్సరం చాలా బాగుంది, అంటే వివాహానికి బలం ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అలానే కన్యా లగ్న జాతకులకు కూడా శని సప్తమంలో ఉన్నారు శుభగ్రహంగా. అలానే వృశ్చిక లగ్న జాతకులకు గురువు అష్టమంలో ఉన్నారు. అలానే తులా లగ్న జాతకులకు శని 3వ చూపుతో అష్టమాన్ని చూస్తున్నారు. ఈ విధంగా మనం పరిశీలించి ఆ బలం ఎంత ఉంది, ఆ జన్మ జాతకంలో ఎంత బలం ఉంది ఆ గ్రహానికి, అంటే ఈ జన్మ జాతకంలో స్థిర గ్రహానికి ఎంత బలం ఉంటుందో గోచారంలో కూడా అంతే బలాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ జన్మ జాతకంలో ఈ శుభగ్రహం పాపగ్రహానికి బలంగా కట్టుబడి ఉన్న ఆ బలాన్ని మనం అదే విధంగా చూడవలసి ఉంటుంది. సో ఎందుకంటే అందరికీ ఒకే విధంగా ఈ గోచారం ఎందుకు వర్తించదు అంటే జన్మ జాతకంలో ఈ స్థిర గ్రహానికి ఎంత బలం ఉందో అంతే బలాన్ని మనం గోచారంలో కూడా చూడవలసి ఉంటుంది. అందుకోసం ఈ గోచారం అన్నది అందరికీ ఒకే విధంగా వర్తించదు. ఇదే విధంగా సో గురువు 7, 8, 9 స్థానాలకు శని 7, 8 స్థానాలు వచ్చినా అలానే చూసినప్పటికీ వారికి ఈ వివాహానికి ఆ సంవత్సరం ఎక్కువగా అనుకూలత అన్నది ఉంటూ ఉంటుంది. దానికి తోడు ఇదే సప్తమ స్థానానికి ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ ధనుర్లగ్నమే కాబట్టి సూర్యుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొంచెం బలం అన్నది ఇంకొద్దిగా ఎక్కువగా పెరుగుతుంది. అంటే ఈ గురువుతో పాటు నవమాధిపతి అయినటువంటి సూర్యుడు రావడం వల్ల ఇంకొంచెం బలం పెరుగుతుంది. అంటే పర్టికులర్ గా ఆ దశలు చూసి అంటే ఇంకా మనం గన్ షాట్ గా సో ఇప్పుడు ఎక్కువ అవకాశం ఉంది ఈ సంవత్సరంలో కూడా, ఈ నెలలో మీకు వివాహానికి ఎక్కువ అవకాశం ఉంది, అంటే వివాహం అవ్వడానికి అని మనం ఇంకా సూక్ష్మంగా చెప్పడానికి ఈ దశలు ఈ గోచారంలో కూడా ఇంకో శుభగ్రహం కూడా యాడ్ అయినట్లయితే అప్పుడు ఆ బలం పెరుగుతుంది. కాబట్టి ఇంకా మనం సూక్ష్మంగా కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ ముఖ్యంగా ఈ జన్మ జాతకాన్ని పరిశీలించి గోచారము దశలు వీటిని బేస్ చేసుకొని ఎప్పుడు అన్నది మనం చెప్పాల్సి ఉంటుంది. జన్మజాతకం అంటే అసలు ఏముంది, ఈ దశలు గోచారంలో ఎప్పుడు వెన్ అన్నది మనం ఈ రెండిట్లో చూస్తాం కాబట్టి ఇది క్లియర్ గా మనం పరిశీలించి చెప్పాల్సి ఉంటుంది. సో ఇదండి వివాహం ఎప్పుడవుతుంది అన్న దాని గురించి వీడియో. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ అన్ని ఒకేసారి అప్లై చేయడానికి మీకు కన్ఫ్యూజన్ కూడా ఉండొచ్చు. కాబట్టి మొదటిగా అసలు జన్మ జాతకాన్ని పరిశీలించాలి. సో సప్తమాష్టమాలలో దోషాలు ఉన్నాయా, అలానే ఈ కన్యాకారకుడు శుక్రుడు ఎలా ఉన్నాడు, ఇంకోటి సప్తమాధిపతి ఎలా ఉన్నాడు, పాపులతో చిక్కి ఉన్నాడు, ఇలాంటి విషయాలు మనం గమనించి ఏ భావాలు బలంగా ఉన్నాయి, ఏ భావాలు బలహీనంగా ఉన్నాయి తెలుసుకొని ఆ బలంగా ఉన్న భావాలకు గోచారంలో శుభగ్రహం వచ్చినా
ఎక్కువ బలం అన్నది వివాహానికి ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం కొంచెం సూక్ష్మంగా ఈ ప్రిడిక్షన్ అన్నది చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే దశలు కూడా గమనించినట్లయితే సో దశలలో కూడా బలం ఉంటుంది కాబట్టి ఇంకా కొద్దిగా మనం సూక్ష్మంగా ఫలితాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలానే మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలానే మీరు ఎవరైతే జ్యోతిష శాస్త్రాన్ని లాజికల్ గా నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.